ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 30 తేదీ శుక్రవారం తులారాశి వారిని ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. అయితే మే 30 తేదీ శుక్రవారం తులారాశి వారిని ఏ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఏ మాసం నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు, అతనికి మీకున్నటువంటి రిలేషన్ ఏంటి, రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు, గ్రహాల సమాచారం ప్రకారం మీకు ప్రతికూల ఫలితాలు ఉండబోతున్నాయా, అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయా? నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఏ ఏ రంగాల్లో ఏ విధంగా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చిత్త 3, 4 పదాలు, స్వాతి 4 పదాలు, విశాఖ 3 పదాలు జన్మించిన వారు ఈ తులరాశికి చెందినవారు అవుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులరాశి 7వ రాశి. తులరాశిలో జన్మించిన వారు మేధావులుగా వ్యవహరిస్తారు. అలాగే జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని చాలా రకాలుగా ఏ విషయంలో సరే వీరు పోటీగా తీసుకుంటారండి. తమ జీవితంలో ఎదురైన అపచాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్యసాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బుల్ని పొదుపు చేస్తారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. వీరు ఎక్కువగా వ్యాపారాల్లో కింగులాగా రాణిస్తారని చెప్పుకోవాలి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కూడా. ఇక వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఈ తులరాశి వారు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రుల కనకలని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఈ తులరాశి వారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరు శ్రద్ధ చూపించారు. ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు, అనారోగ్య సమస్యలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. దీనికి తోడు బాల్యంలోని కొన్ని జబ్బులు కూడా వీరిని వెంటాడుతాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. గుర్తుపెట్టుకుని సమస్యల్లో ఉన్న మనం ఏడవాలన్నా కూడా హెల్దీగా ఉంటేనే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. బాధగా కాస్త నవ్వాలన్నా ఏడవాలన్నా గుర్తుపెట్టుకోండి. తులరాశి వారు మనం బాధలో ఉన్న, సంతోషంలో ఉన్న మన బాడీలో నుంచి ఒక మూమెంట్ రావాలి, కాలు తీసి కాలు పక్కన అడుగు వేయాలన్నా కూడా మనం ఏదైనా సరే ఆహారం, మంచి ఫుడ్ తీసుకుంటేనే హెల్దీగా ఉంటామండి. అంతేగాని ఏముందులే ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అన్నట్లు అనిపిస్తుంది. కానీ తర్వాతి రోజుల్లో చాలా వీక్ అయిపోతారు. అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. హెల్దీగా ఉన్న బాడీని అన్హెల్దీగా మీరే చేసుకున్నవారు, మీ చేతుల్లో మీరే చేసుకున్నవారు అవుతారండి. లేని పని సమస్యలను మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి తులరాశి వారు చెప్తున్నది వినండి. గ్రహాలు మీకు ప్రస్తుతం మీకు అటు ఇటుగా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి దానికి తోడు మీ వంతుగా మీరు కృషి చేసి అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి మీ వంతు మీరు ట్రై చేయండి. ఇక తులరాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల నుండి మీరు కొన్ని నిందలు జీవితంలో నిందారోపణలు కొన్ని బాధ కలిగిస్తే కొన్ని నిందలు మీరు ఆరోపణలు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలండి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది
ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో వారి మధ్య అండర్స్టాండింగ్ ఉండి చక్కగా అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైన వాటిని పరిష్కరించుకుంటారు. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇక న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు. పడమర దక్షిణ దిక్కులు లభిస్తాయి. ఇంకా వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో అసలు పోనే పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఇక ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో ఉంటుంది. ఇక వీరికి విదేశీయానం బాగా ప్రాఫిటబుల్గా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదండి, సాంకేతిక విద్యలో వీరు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది. ఈ రాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది. అంటే ఎక్కువ ఇష్టత అనేది ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుందండి. అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా కూల్గా చల్లబడతారు. ఈ రాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. మనోచాంచల్యం అంటేనండి, అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదు. ఇక తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తులకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. తులారాశి వారికి అనుకున్న ఖర్చులు వస్తుంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన వాళ్ళు రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు అయితే చూడబోతున్నారండి. ఈ యొక్క రాశి వారు మీరు ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమను ఎదుటి వ్యక్తులకు తెలియచేయలేక కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోక తప్పదండి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అది కూడా ఎప్పుడు అంటే ఒక్క 15 డేస్ తర్వాత నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయండి. అది కూడా ఏంటి అంటే ఈ కొత్త నెల అంటే మే అయిపోతుంది కదా, ఈ జూన్ ఒక 2 వారాల తర్వాత నుంచి 3వ వీక్ ఎవరైతే ఎంటర్ అవుతారో ఈ 3వ వీక్ ఎంటర్ అయిన తర్వాత నుంచి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అప్పటి వరకు కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదండి. తులారాశి వారు మేలోకి వెళ్ళిన తర్వాత మీరు 3వ వారంలో అడుగుపెట్టిన తర్వాత మీకు కొన్ని మార్పులు వస్తాయండి. అవి కూడా మంచిగా దారితీస్తే మీకు భూమి, ఆస్తి, ఇటువంటి వాహనాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి కూడా అప్పుడు మంచి సమయం. ఇప్పుడైతే ఏమి కొనొద్దు, అన్ని నష్టాల పాలవుతారండి. కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండండి. ఇక అదేవిధంగా తులారాశి వారు ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలనుకున్నారో అటువంటి వారికి కూడా సొంత ఇల్లు అనేది లభించబోతుంది. రాబోయే రోజుల్లో చక్కటి మంచి హౌస్ని మీ సొంతం మీరు చేసుకోబోతున్నారండి. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, మే 30 తేదీ శుక్రవారం తులారాశి వారిని ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని అనుకున్నాం కదా. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే మీ యొక్క ప్రేమికురాలు లేదా ప్రేమికుడండి. అవును, మీరు వింటుంది నిజమే. ఎవరైతే మీలో గతంలో కొన్ని అనుకోని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఎవరైతే గతంలో బ్రేకప్ చెప్పుకుని విడిపోయి ఉంటారో అటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలవబోతున్నారండి. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మళ్ళీ తిరిగి మీరు గుర్తుకు వచ్చి మీరు గతంలో మీ మధ్య ఉన్నటువంటి గతంలో జ్ఞాపకాలను తలుచుకొని కుమిలిపోతూ మళ్ళీ మీరే కావాలని మీ దగ్గరికి రాబోతున్నారండి. మీరు కూడా ఆ వ్యక్తిని క్షమించి దగ్గరకు తీసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. మునుపటి కంటే కూడా ఎక్కువగా చాలా ప్రేమగా ఉంటారు. పెళ్లి చేసుకుని లైఫ్లో చక్కగా వెల్ సెటిల్ అవుతారు. సో చూసారు కదా తులారాశి వారు మే 30 తేదీ శుక్రవారం తులారాశి వారిని ఏ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలోనే గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.